అంటే భూములు కొనాలన్నా, అమ్మాలన్నా, గృహాలు కొనాలన్నా, అమ్మాలన్నా, కోర్టు వ్యవహారాల్లో విజయం రావాలన్నా, మోహిని ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతివ్వండి. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే మోహిని ఏకాదశి, గురు ఏకాదశి ఈ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి దక్షిణామూర్తి ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎందుకంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు. శివుడు గురుస్వరూపంగా దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు. కాబట్టి శివుణ్ణి పూజిస్తే విష్ణు అనుగ్రహం తొందరగా కలుగుతుంది. కాబట్టి మే 8 మోహిని ఏకాదశి, గురు ఏకాదశి రోజు దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేయటం, దక్షిణామూర్తి స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పసుపచ్చటి అరటి పండ్లు కానీ, శనగలు కానీ ఆ రోజు దానం ఇవ్వటం ద్వారా అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వైశాఖ శుక్ల ఏకాదశి, మోహిని ఏకాదశి